యూదా దేశాన్ని ఇచ్చాడు. అంతేకాదు దావీదుకు చాలా మంది భార్యలు, దావీదుకు చాలా మంది ఉంపుడుగత్తెలు, దావీదు చాలా మందిని ఉంచుకున్నాడు, దావీదుకు చాలా మంది కుమారులు ఉన్నారు, దావీదుకు చాలా మంది భార్యలు ఉన్నారు. ఇంతమంది నచ్చలేదంట. నాకు ఇంతమందితో బోరు కొట్టేసి బత్షెబాని పిలిపించి ఆమెను లోబరుచుకొని ఆమెను పాడు చేసి దాని ప్రతిఫలం ఏంటి? కడుపు వచ్చేసింది, గర్భం వచ్చేసింది, గర్భం వచ్చేసింది. ఆ సమాచారం దావీదు దగ్గరకు వచ్చేసింది, ఆ సమాచారం దావీదు దగ్గరకు వచ్చింది. దావీదు ఏమనుకున్నాడు? ఎలాగైనా సరే ఈ పాపాన్ని కప్పేయాలి, ఈ పాపాన్ని ఎలాగైనా సరే భర్త మీదకి నెట్టేయాలి, ఈ గర్భాన్ని ఎలాగైనా సరే భర్త మీదకి తోసేయాలంతే. తప్పు చేసింది నేను, నింద వేసేస్తా అంతే మన మీద. ఎందుకంటే నేను రాజు, నేనేం చెప్పినా చెల్లుతుంది, నేనేం చేసినా చెల్లుతుంది. ఎందుకంటే నేనే పెద్ద, నేనే అంతా, నేనే అన్ని నేనే. నాకెవడు చెప్పేది? నాకెవడు ఎదురు చెప్పేది? నాకెవడు? నేనెవడు మాట వినాలి? ఎందుకింట నేను? అలాగే దావీదు కూడా అలాగే అనుకొని ఏం చేశాడంటే తప్పు చేశాడు. సైలెంట్గా మాపి చేసి సైలెంట్గా బత్షెబాని ఇంటికి పంపించేశాడు. ఎవరికి తెలియదు అన్నట్టుగా, ఎవరికి తెలియదులే అన్నట్లుగా బత్షెబాని సైలెంట్గా ఇంటికి పంపించేసి ఆ పాపము గర్భాన్ని ధరించింది. బత్షెబా గర్భవతి అయింది. గర్భవతిని ఇప్పుడు ఏం చేయాలి? ఈ నింద నా మీదకి రాకూడదు, ఈ నింద నా మీదకి రాకూడదని ఈ వ్యక్తి అనగా దావీదు మహారాజు ఊరియాని పిలిచాడు. పిలిచి బాగా వ్యక్తికి మందు తాపి బాగా బిర్యానీ పెట్టి మంచిగా పెట్టి అన్ని మంచిగా కావాల్సినవన్నీ ఇచ్చి వెళ్ళి నీ భార్య దగ్గరికి వెళ్ళి సుఖంగా బ్రతుకుపో నువ్వు. హల్లెలూయా. ఈ వ్యక్తి అసలు వండర్ఫుల్ సైనికుడు, మంచి నమ్మకస్తుడు. ఎంత నమ్మకస్తుడు అంటే ఈ బత్షెబాకు ఊరియాకు ఇతనికి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత వీరిద్దరిని ఒకటి చేయాలి. వీరిద్దరిని ఒకటి చేయాలంటే యుద్ధం జరుగుతుంది. అమ్మోనీయులు వచ్చారు దేశం మీదకి యుద్ధానికి. యుద్ధాలు జరుగుతుంటే పెళ్లి చేసుకున్న ఇతను నేను నా భార్యతో సుఖంగా ఉండడం న్యాయం కాదు. యుద్ధం జరుగుతుంది. నా దేశం మీదకి, నా ప్రజల మీదకి శత్రువు వస్తున్నాడు. నా మందసం, నా దేవుని మందసం అతని చేతుల్లో ఉంది, వారి ఎదుట ఉంది, వారి ముందర ఉంది. కనుక నా సైనికులందరూ అక్కడ ఉన్నారు. నా దేశం మీదకి, నా ప్రజల మీదకి శత్రువు వస్తున్నాడు. ఈ సమయంలో నా భార్య పక్కన పడుకొని సంసారం చేయడం న్యాయం కాదు, ఇది కరెక్ట్ కాదు. కనుక నాకు దేవుడు విజయం ఇచ్చిన తర్వాత, నా ప్రజలకు విజయం ఇచ్చిన తర్వాత నేను వచ్చి మరలా నీతో కాపురం చేస్తానని పెళ్లి చేసుకొని ఫస్ట్ నైట్ కూడా చేసుకోకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడికి? యుద్ధానికి వెళ్ళిపోయాడు. అంత నమ్మకస్తుడు, అంత నమ్మకం కలిగిన వాడు, గొప్ప నమ్మకస్తుడు. అంతటి నమ్మకస్తుని దావీదు పిలిచి కడుపు నిండా అన్నం పెట్టి, మంచి బిర్యానీ, మంచి ఆహారం పెట్టి, మందాపి, నువ్వు పెళ్ళైంది కదా, నీ భార్యతో సుఖంగా ఉండిపో, యుద్ధం వాళ్ళు చూసుకుంటారని చెప్పి పంపిస్తే, అలాగనా రాజా అని చెప్పి రాజు మాట విని, కాదనకుండా మాట విని వచ్చి గడప దగ్గరకు వచ్చి పనుకొని నిద్రపోతున్నాడు. ఎక్కడ? ఏ గడప దగ్గర? రాజు గడప దగ్గర. హల్లెలూయా. ఏంటి నువ్వు మనిషివే కదా, నువ్వు ఏం నీకు కోరికలు ఆశలు లేవా అంటే, రాజా దేవుని మందసం అక్కడ ఉంది, నా ప్రజలు, నా సైనికులు, నా స్నేహితులు అక్కడ యుద్ధం చేస్తున్నారు, నా దేశం మీదకి శత్రువు వస్తున్నాడు. ఇటువంటి ఈ సందర్భంలో నేనేలా నా భార్యతో కాపురం చేయాలి? నేనేలా నా భార్య పక్కన పడుకోవాలి? నేను అలా చెయ్యలేను రాజా. నా దేశానికి, నా ప్రజలకు దేవుడు విజయాన్ని ఇచ్చినప్పుడు అప్పుడు వెళ్ళి నేను నా భార్య పక్కన పడుకుంటా అని చెప్పి అక్కడే పడుకున్నాడు. అరే నువ్వు మాట వినట్లేదు కదా, ఏం చేయాలి, నేను ఎలా చేయాలని చెప్పి మరలా 3వ రోజు కూడా పిలిచి, ఆ రోజు కొంచెం మందు ఎక్కువ దాపి కొంచెం హంగామా చేసి ఈ ఊరియాలో కోరికలు పుట్టించి మందాపి కోరికలు పుట్టించి అంతా చేశాడు. కానీ అన్ని చేసిన తర్వాత
పంపించాడు. ఇంకా వెళ్ళి తన భార్యతో ఉంటే ఈ కడుపు వచ్చింది నిండా తన మీద తోసేయచ్చు అని చెప్పి అనుకొని దావీదు పంపించాడు. కానీ ఈ ఊరియా మరలా వచ్చి రాజు గడప ఎదుట పనుకొని నిద్రపోతున్నాడు. హల్లెలూయా. చూశాడు. తెల్లారిన తర్వాత నిన్ను ఎలా ఏం చేయాలి, నిన్ను ఏం చేస్తే నువ్వు నా మాట వింటావని చెప్పి, సరేలే నువ్వు వెళ్ళి యుద్ధం చెప్పు, నువ్వు వెళ్ళి యుద్ధం చెప్పు అని పంపించేశాడు. ఎంత నమ్మకస్తుడో చూడండి ఊరియా, ఎంత నమ్మకస్తుడు. ముందు నా ప్రజలు, నా దేవుని ప్రజలు, నా దేవుని మందిరంలో మందసం అక్కడ ఉంది, నా దేవుని ప్రజలు, నా ప్రజల మీదకి శత్రువు వస్తున్నాడని తన కుటుంబాన్ని, తన కోరికలను, తన ఆశలను, తన భార్యను అన్నిటిని పక్కన పెట్టి దేవుని కోసం, ప్రజల కోసం నిలబడ్డాడంటే ఎంత వండర్ఫుల్ సైనికుడు. నమ్మకస్తుడు ఊరియా. అలాంటి నమ్మకస్తుని చంపేశాడు. చంపినందుకు దావీదు మీద దేవునికి భయంకరమైన కోపం వచ్చేసింది. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, దావీదంట దేవుని హృదయానుసారుడంట. ఏ దావీదు? ఈ బత్షెబాను పాడు చేసిన ఈ దావీదంట దేవుని హృదయానుసారుడు. అంటే హృదయానికి టచ్ అయిన వాడంట, అంటే హృదయానికి కనెక్షన్ అయిన వాడంట. హృదయానుసారుడు ఎలా పాపం చేశాడు? హృదయానుసారుడు బత్షెబాను పాపం చేసి బత్షెబాకు కడుపు తెచ్చినందుకు దేవుని ఉగ్రత రాలేదు. బత్షెబాను పాడు చేసినందుకు దేవుని ఉగ్రత రాలేదు. మరి ఎందుకు వచ్చింది దేవుని ఉగ్రత అంటే, ఊరియాను చంపేయమని లెటర్ రాసి పంపించేస్తే ఊరియాను చంపేస్తారు. ఊరియాను చంపేసినందుకు ఇంతటి నీతిమంతుణ్ణి, నమ్మకస్తుని నువ్వు చంపుతావా అని చెప్పి దేవుని ఉగ్రత దావీదు మీదకి వచ్చేసింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీతిమంతుని మీదకి ఎవడొచ్చినా దేవుడు ఊరుకోడు. న్యాయం కలిగిన వాడు, న్యాయంగా బ్రతికేవాడు, నీతి కలిగిన వాడు, అతన్ని ఎవడైనా టచ్ చేసినా, ఆమెను ఎవడైనా టచ్ చేసినా దేవుడు మాత్రం ఖచ్చితంగా కదులుతాడు. ఎవడు కదలపోయినా మన పక్షం ఎవరు రాకపోవచ్చు, నీతిగా బ్రతుకుతున్నామని, నిజాయితీగా ఉంటున్నామని, దేవుని దగ్గరికి వస్తున్నామని ఎవడు మన దగ్గర రావచ్చు, ఎవడు మనం పట్టించుకోవచ్చు. అయితే ఎవడు పట్టించుకున్నా, ఎవడు పట్టించుకోకపోయినా దేవుడు మాత్రం మనం చూస్తూనే ఉంటాడు. ఆమేన్. ఎవరికి తెలియకుండా కడుపు చేశాడు. ఎవరో దావీదు 4 గోడల మధ్య కడుపు చేశాడు. హల్లెలూయా. కడుపు చేసేది 4 గోడల మధ్య అన్న అంటారా? హల్లెలూయా. కడుపు చేసేది 4 గోడల మధ్య, కానీ అది బయటికి రాకుండా చూశాడు అయ్యగారు. హల్లెలూయా. అంతే కదా ఏమండి? కడుపు చేసేది 4 గోడల మధ్య కడుపు చేశాడు, కానీ అది బయటికి రాకుండా కప్పేయాలనుకున్నాడు దావీదు. కప్పేయాలని ప్రయత్నం చేశాడు. అయితే దేవుడు మాత్రం దాన్ని బట్టబయలు చేశాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే దావీదుకు బత్షెబ ఎలా లోబడింది? అంత అందగత్తె, అంత జ్ఞానం కలిగింది, మంచి సుందరవతి, ఎలా దావీదుకు లోబడింది అంటే, దావీదు మంచి సౌందర్యవతుడు, మంచి జ్ఞానం కలిగిన వాడు. దావీదు మంచి చక్కని వాడు, సుందరుడు, మాట తీరు కలిగిన వాడు. ఆమె మాటలు చెప్పి ఆమెను లోపరుచుకున్నాడు. మాటలు చెప్పి ఆమెను. అయితే ఈ సమాచారం బయటకు వచ్చింది అంటే ఊరియాను చంపేశాడు అని దేవుడు కదిలాడు. దేవుడు కదిలి తన ప్రవక్తతో మాట్లాడి తన ప్రవక్తను పంపించాడు. వెళ్ళి, దావీదు, నీకు చాలా మంది భార్యలు ఉన్నారు కదా. ఎంతమంది? 2 ప్రభువా? 2? 3 ప్రభువా? 3? 4 ప్రభువా? 4? 5 మంది ప్రభువా? 5 మంది? అబద్ధమాడా? 10 మంది అబద్ధమాడాకు చీలేస్తా నిన్ను. 15 మంది ప్రభువా? అబద్ధమాడాకు 20 మంది ప్రభువా? సరిపోలేదా? నీకు సరిపోకపోతే, చాలకపోతే ఇంకా ఇచ్చేవాడిని కదా, ఇంకా భార్యలు చేసుకోవచ్చు కదా, నువ్వు ఇంకా పెళ్లి చేసుకోవచ్చు కదా, ఇంకా ఉంచుకోవచ్చు కదా. నువ్వు ఎందుకు ఊరియా భార్యను చంపేశావు? నీవు ఎందుకు? న్యాయవంతుడు, మంచివాడు, నీతిమంతుడైన
ఊరియాని ఎందుకు చంపేశావు, బత్షెబాని ఎందుకు పాడు చేశావు అని దేవుడు దావీదుతో మాట్లాడాడు. అక్కడికక్కడ దావీదు పశ్చాత్తాపడి, దావీదు దాన్ని బట్టి దావీదుకు శిక్ష వచ్చింది. దావీదును తర్వాత దేవుడు తాట తీశాడు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది దావీదు గురించి కాదు, కానీ ఇక్కడ బత్షెబా గురించి చెప్పబోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. బత్షెబా మీరు విన్నది వేరు, ఇంతవరకు చూసింది దావీదు చూశాడు, పాపం చేశాడు బత్షెబాతో, పిల్లలు కంటే అంతవరకే. కానీ మీరు చూసింది కాకుండా, మీరు విన్నది కాకుండా మీకు కొత్తది నేను ఈరోజు ప్రకటించబోతున్నా. ఆమేన్. కొత్తదంటే అది ఎక్కడదో కాదు, బైబిల్లోదే కొంచెం లోతుగా దిగి మీకు లోతైన విషయం 2 మాటలు చెప్పి ముగిస్తా. ఆల్రెడీ ఒక మాట అయిపోయింది. ఇంకా చంపేసి, ఊరియాని చంపేసి ఈ బత్షెబాని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. చూశారా, సైనికుడు చచ్చిపోయాడు. ఓ ఇజ్రాయేలు ప్రజలారా, ఇజ్రాయేలు పెద్దలారా, న్యాయాధిపతులారా, చూడండి, మన సైనికుడు, మన పనివాడు ఊరియా చనిపోయాడు. అతని భార్య అన్యాస్త్రాలు అయిపోయింది, ముండమోపి అయిపోయింది, భర్త లేదైంది, ఒంటరైంది. కనుక నేను దగ్గర తీసుకొని నేను భార్యగా చేసుకుంటున్నాను, నేను భార్యగా చేసుకుంటున్నాను. నేను ఆమెకి ఏమి ఇచ్చినా తక్కువే, ఎందుకంటే మన కోసం చనిపోయాడు ఊరియా. అతని భార్యకు ఏమి ఇచ్చినా తక్కువే, మనము ఏమి ఇద్దాం. అందుకే నేను భార్యగా చేసుకుంటున్నాను, అందుకే నా అకౌంట్లో వేసుకుంటున్నా. హల్లెలూయా, నా అకౌంట్లో వేసుకుంటాను అని చెప్పి ఇంటికి తెచ్చుకొని రాజగదిలో ఉంచి, భవనంలో ఉంచి, అయ్యగారు బాగా ఎంజాయ్గా సంతోషంగా ఉన్నాడు. అప్పుడు ప్రవక్త వచ్చి వార్నింగ్ ఇచ్చి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఇప్పుడు దీనికంటే ఘోరమైన స్థితిని నువ్వు అనుభవిస్తావు. ఇదిగో, ఊరియా భార్యను 4 గోడల మధ్య నువ్వు పాడు చేసావు, 4 గోడల మధ్య ఊరియాని చంపించేశావు, భార్యను 4 గోడల మధ్య చంపించేశావు. నీవైతే, నీ భార్యలైతే పట్ట పగులే, నీ కొడుకే, నీ పిల్లలే నీ భార్యను పాడు చేస్తారు అందరూ చూస్తుండగా అని దేవుడు శిక్ష పెట్టాడు దావీదుకు. హల్లెలూయా. దావీదు ఉంచుకున్న వారు ఆయన భార్యను, తన కొడుకు పట్ట పగులు ఎక్కడ మేడ మీద టెంటేసి, గుడారం వేసి టెంటేసి, ఆ గుడారం కింద తన భార్యను కొడుకే పాడు చేశాడు. హల్లెలూయా. అలా ఉంటుంది మరి దేవునితో, పంచాయతీ అలా ఉంటుంది దేవునితో. మరి నీతిమంతుని టచ్ చేస్తే అలా ఉంటారు. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు నన్ను దేవుడు పట్టించట్లేదని నువ్వు అనుకుంటావేమో, నువ్వు నీతిగా ఉంటూ నీతిగా బ్రతుకుతూ నన్ను ఎక్కడ దేవుడు పట్టించుకుంటాను నువ్వు అనుకుంటావు, కానీ దేవుడు పట్టించుకున్నాడు ఊరియా విషయంలో. ఎలా అంటే దావీదు సీక్రెట్ గా చేశాడు, దేవుడైతే దావీదు జీవితాన్ని బట్ట బయలు చేశాడు. చేస్తే అందరికి తెలిసిపోయింది. అంతేకాదు, అందరికి తెలిసిపోయినాక ఆమె నెల నిండింది, బత్షెబాకు నెల నిండింది, నిందను మోస్తుంది, తిడుతున్నారు ఆమెను 4 అక్కడికక్కడ చంపేశాడు. ఎందుకు చంపేశాడు, దేనికి చంపేశాడంటే, నువ్వు పాపం చేస్తే పుట్టాడు వీడు, నువ్వు అన్యాయంగా పాపం చేసి, అన్యాయంగా వ్యభిచారం చేసి పుట్టావు, వీడు పుట్టాడు కనుక వీడిని చంపేస్తున్నా. వీడిని చంపేయడం కాదు, ఇప్పుడు దావీదుకు శిక్ష. దావీదుకే శిక్ష. దావీదు కళ్ళ ఎదుటే దావీదు భార్యలను కొడుకు పాడు చేశాడు. అంతేకాదు, కొడుకే దావీదు మీదకి తిరగబడి దావీదును చంపడానికి వస్తే దావీదు అడవుల పాలైపోతాడు. ఇది శిక్ష. ఎందుకు? ఊరియాను చంపినందుకు ఇది శిక్ష. దావీదు సరిపోయింది. మరి బత్షెబా తాడ తీయాలి కదా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. బత్షెబా ఏ తప్పు లేదు, ఆమె నీతి మంత్రాలకి వీల్లేదు. ఆమె నీతి మంత్రాలైతే, ఆమె పరిశుద్ధురాలైతే, ఆమె బలంగా నిలబడితే మరి దావీదు పాడు చేశాడా? మరి దావీదు బలవంతంగా మీనబడి ఆమెను చేశాడా? లేదే. దావీదుకైతే శిక్ష వేశాడు, సరిపోయింది అక్కడికి. ఇప్పుడు బత్షెబా పని చూడాలి దేవుడు. కనుక ఏం చేశాడంటే, దేవుడు తనకు పుట్టిన కుమారుణ్ణి చంపేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణం ఎక్కడుంటుంది? స్త్రీలో వాళ్ళ మనస్సు అంతా ఎక్కడుంటుంది అంటే పిల్లల దగ్గర. హల్లెలూయా. అవునంటారా కాదంటారా?
పిల్లల మీద మా మనసు అంతా, మా ధ్యాస అంతా అక్కడే నా నవచేతని ఏం కాదా? మరెవరు? భర్తల మీదనా? ఏం భర్తల మీదనే అయింది? హల్లెలూయా. ముందు భర్త, తర్వాత అనేది పిల్లల మీదే కదా. మిగతా వాళ్ళు ఎత్తలే, వాళ్ళకి భర్తల మీద ఉంటుంది ప్రేమ. హల్లెలూయా. ఈమె బాగా ముద్దులాడుతూ, ప్రేమగా ముద్దులాడుతూ ఉండగా దేవుడు పడేయమని తుంచి పారేశాడు. హల్లెలూయా. ఒక్కసారిగా బత్షెబాకు గుండె ఆగిపోయినంతగా అయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఎక్కడ లేడీస్ కు అనగా స్త్రీకి ఎక్కడ ఉంటుంది, పురుషునికి ఎక్కడ దెబ్బ పడతాడంటే, పురుషునికి ఎక్కడ లోపడతాడు, ఎక్కడ కొడితే వాడు లొంగుతాడంటే వానికి ఉన్న గౌరవం, పేరును. నా పేరంతా పోయింది, నాకు సిగ్గు పోయింది అంటారు కదా. నాకు సిగ్గు పోయింది, నాకు సిగ్గు తీసేసాను, నేను రాను, నాకు అంటారు కదా. అందుకే దావీదు సిగ్గు మీద కొట్టాడు దేవుడు. మరి స్త్రీని ఎక్కడ కొట్టాలి? ఆమె మోసు ఎక్కడ ఉంటుంది? ఆమె ఎవరి మీద మోసు ఉంటుంది? ఆమె మనస్సు ఎవరి మీద ఉంటుంది అంటే పిల్లల మీద. స్త్రీకి ప్రేమ ఎక్కడ? ఆమె ఎవరి మీద వ్యామోహం అంటే పిల్లల మీద. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకన్నా పిల్లల మీద అంటే నేను చూసా, నా దగ్గరికి వచ్చే వాళ్ళు నేను చూస్తానంటే గమనిస్తూనే ఉంటా. చాలా మందిని బయట కూడా గమనిస్తూనే ఉంటా. అబ్బా ప్రేమ. హల్లెలూయా. అంతేనా కాదంటారా? అంతేనా కదా? ఏమ్మా అంతే కదా. పిల్లల మీద మనకు ప్రేమ ఉంటుందా ఉండదా? ఉండదా మీకు? నా వైపు చూస్తారు, ఉంటుందా ఉండదా? ఉంటుంది. అందుకే దేవుడు బత్షెబాని ఎక్కడ కొట్టాడంటే తన కొడుకును చంపేశాడు. తన కొడుకును చంపేస్తే ఏకదమ్ముగా ఆమెకు గుండె ఆగిపోయినంత అయింది. కొడుకును చంపేశాడు. కొడుకును చంపేసి తన జనులు, తన ప్రజలు ఎవరు? ఊరియా బంధువులు, ఊరియా ప్రజలందరూ వచ్చేసారు ఆమె మీదికి. ఆమె మీదకి వచ్చేసి ఆమెను కొట్టడానికి, ఆమెను చంపడానికి బయలుదేరారు. అక్కడ దావీదు నిలబడ్డాడు అడ్డుగా. ఆ తర్వాత బాగున్నాను కదా అని చెప్పి కుమారుని కనింది. కుమారుని కనిన తర్వాత కుమారుడు చచ్చిపోయాడు. హల్లెలూయా. కుమారుడు చచ్చిపోయాడు. కుమారుడు చచ్చిపోయాడు. తర్వాత దావీదు ఒక దిక్కు, ఒక సైడు దావీదు ప్రేమిస్తూనే ఉన్నాడు. దావీదు దావీదు దగ్గర తీస్తూనే ఉన్నాడు. కానీ మిగతా వారంతా, అంటే మిగతా భార్యలు కానీ, మిగతా దావీదుకు పుట్టిన కుమారులు కానీ చాలా మంది సూటిపోటు మాటలతో చంపేస్తున్నారు. హల్లెలూయా. దావీదుకు ఈ బత్షెబా వయసు అంత కుమారులు ఉన్నారు. బత్షెబాను పెళ్లి చేసుకునే సమయానికి దాదాపు ఈ బత్షెబా వయసు కలిగినంత కుమారులు ఉన్నారు. అంత వయసు కలిగిన వారు ఉన్నారు. ఈమెనైతే ఎప్పుడైతే నేను పెళ్లి చేసుకున్నాడో అప్పటి నుంచి అది మొదలుకొని ఈమెకు టార్చర్. ఊరియా దగ్గర నుంచి, ఊరియా బంధువుల దగ్గర నుంచి టార్చర్, ఈ దావీదు భార్య దగ్గర నుంచి టార్చర్, తన కొడుకుల దగ్గర నుంచి టార్చర్, రాజగదిలో టార్చర్. ఎందుకంటే ఉంచుకున్నది ఊరియా భార్య. ఊరియా పెళ్లి చేసుకున్నాడు, ఊరియా భార్య అయినా దావీదు ఉంచుకున్నది. ఊరియాను చంపేసింది. ఇది దొంగది, ఇది ముండమోపి. ఊరియాను చంపేసింది, అన్యాయంగా చంపేసింది. దుర్మార్గురాలు ఇది దుర్మార్గురాలని ఎప్పుడు చంపేద్దామా అని తన బంధువులు, దావీదు భార్యలు, దావీదు కొడుకులు అందరూ బత్షెబా మీద కన్నేసి ఉంచారు. ఎక్కడ దొరుకుతాడా ఎక్కడ తొక్కేద్దామా, ఎక్కడ దొరుకుతారా ఎక్కడ లేపేద్దామా, ఎక్కడ పాడు చేద్దామా, ఎక్కడ తెప్పి చేద్దామంతే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దావీదు, ఎందుకు బత్షెబా నువ్వు బాధపడుతున్నావు? ఎందుకు నువ్వు అంత వేదనతో ఉన్నావు? నువ్వెందుకు అంత కన్నీళ్లు విడుస్తున్నావు? ఎందుకు అంత రోదనతో, అంత దిగులతో ఉన్నావు అంటే, నేను తెలిసి తెలియక నీతో తప్పు చేశాను. నేను తెలిసి తెలియక నీతో తప్పు చేశాను. తెలిసి తెలియక నేను ప్రేమించి నీ మత్తులో పడి నేను నా భర్తను చంపుకున్నాను. నేను తెలిసి తెలియక తప్పు చేశాను, తెలిసి తెలియక పాపం చేశాను. నన్ను అందరూ సూటిపోటి మాటలతో చంపేస్తున్నారు, నన్ను అందరూ మాటలతో చంపేస్తున్నారు. కనుక నేను బ్రతకలేను. నేను ఎందుకు బ్రతకాలి? నేను ఎవరి కోసం బ్రతకాలి? దేనికి బ్రతకాలి? నేను అందరూ నన్ను చంపేస్తున్నారు మాటలతో అని దావీదు దగ్గర కూర్చొని
ఏడుస్తూ బాధపడుతూ ఉండగా దావీదంట ఆమెను ఓదారుస్తూ ఉండగా ఆ తర్వాత మరలా దేవుడు బత్షెబ గర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె గర్భాన్ని జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెరిచాడు దేవుడు. ఆమె గర్భాన్ని తెరిస్తే ఆ గర్భంలో నుంచి వచ్చాడు సొలొమోను మహారాజు. హల్లెలూయా. సొలొమోను మహారాజు వచ్చాడు. అప్పుడు ఆమె చూస్తూ ఉంది, ఈయన్ని కూడా చంపేస్తాడా దేవుడు, వీన్ని కూడా చంపేస్తాడేమో. ఒకవేళ వీన్ని దేవుడు చంపేయకపోతే, ఒకవేళ దేవుడు వీన్ని లేపేయకపోతే నా చుట్టూన్న ప్రజలు, నా బంధువులు, నా అయిన వారు, నా భర్త సంబంధించిన వారు, నా అన్నవాళ్ళు ఈయన్ని చంపేస్తారేమో, ఈయన్ని లేపేస్తారేమో అని చాలా దిగులుతో, వేదనతో, కన్నీళ్లతో ఒంటరిగా ఆమె ఏడుస్తూ బత్షెబ నలిగిపోతూ ఉంది. ఎందుకంటే కేవలం ఆమె చేసిన ఒకే ఒక్క తప్పు, తన భర్తను కాదని దావీదుతో పాపం చేయడమే ఆమె చేసిన తప్పు. ఆ తప్పు చేసింది, తప్పు చేసింది. పొరపాటున దావీదుకు లొంగింది, తప్పు చేసింది. ఆ తప్పుకు ఆమె నరక యాతన అనుభవిస్తూ అందరితో మాటలు పడుతూ ఉండగా దావీదు దగ్గరికి వచ్చాడు. బత్షెబ, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు మరలా కుమారుని ఇచ్చాడు కదా, ఆ కుమారుడు చనిపోతే మరలా కుమారుడు ఇచ్చాడు కదా, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు మరలా ఎందుకు బాధపడుతున్నావు? నేను చెప్పే కదా, నీకు నేనుండ కదా, కుమారునికి ప్రతిగా కుమారుని ఇచ్చాడు కదా, నువ్వు ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? కుమారుడు వెళ్ళిపోతే మరలా కుమారుని ఇవ్వలేదా? మనుషులందరూ అంటున్నారని బాధపడుతున్నావా? నేను లేనా అంటే, నన్ను ఎక్కడ చంపేస్తారో అని నాకు భయం వేస్తుంది. నాకు పుట్టినవాడు వీడిని కూడా ఏమవుతాడో, వీడిని చంపేస్తారేమో, ఏం చేస్తారో అని నాకు భయముగా ఉంది, భయం వేస్తుంది అని కన్నీళ్లు విడిచి ఏడుస్తూ ఉంటే పరిశుద్ధాత్మదేవుడు దావీదు మీదకి వచ్చి దావీదులో నుంచి బత్షెబకు ఒక ప్రవచనం ఇస్తాడు. ఏమనంటే, ఇతడే నా తర్వాత కాబోయే రాజు. ఆమేన్. ఎందుకు ఏడుస్తున్నాడు? వీడు నా తర్వాత కింగు, నేనే కింగ్. ఇప్పుడు నా తర్వాత నెక్స్ట్ కింగ్ వీడే. హల్లెలూయా. ఒక వ్యభిచారికి అంత ప్రవచనం దేవుడు ఎలా ఇచ్చాడు? క్వశ్చన్ నాకు డౌట్ వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు దావీదు పెళ్లి చేసుకున్నాడు, భార్యలు ఉన్నారు దావీదుకు, ఒక్కరిద్దరు కాదు, ఉన్నారు, బీభత్సంగా ఉన్నారు. లెక్కేసుకున్నది సుమారు ఉన్నారు. కానీ భార్యలకు పుట్టిన కొడుకులకు ఇవ్వని ప్రవచనం, భార్యలకు ఇవ్వని ప్రవచనం. ఒక వ్యభిచారి భర్తను మోసం చేసింది, భర్తను చంపేసింది, భర్తను లేపేసింది, అన్యాయంగా నీకు ముందు చంపేసింది, అన్యాయంగా వ్యభిచారం చేసింది, అన్యాయంగా భర్త చావుకు కారకురాలయ్యింది, దావీదు జీవితాన్ని కొలాప్స్ చేసింది. అంతటి వ్యభిచారిని ఎలా దేవుడు ప్రవచించాడు? ఎలా దేవుడు తన గర్భంలో నుంచి వచ్చిన సొలొమోను మహారాజును దీవించాడు? రాజుగా చేస్తానని ఎలా చెప్పాడు? హల్లెలూయా. చెప్తారా ఒకసారి? ఎవరన్నా ఎలా అంటారు? ఒకసారి బిగా చెప్పాలనుకుంటాను. అయిపోయింది, ముగించి 2 మాటలు చెప్పి ముగిస్తా. ఎలా అంటారు? ఎలా చెప్తారు? ఎవరన్నా వ్యభిచారి కొడుకును అనగా ముండమోపి కొడుకును అనగా మోసం చేసిన దాని కొడుకుని ఎలా రాజు చేస్తానని దేవుడు ఎందుకు చెప్పాడు? హల్లెలూయా. హల్లెలూయా. దావీదులో అనగా బత్షెబలో దేవుడు ఏం చూశాడు? ఎందుకు చెప్పాడు? సొలొమోను నా తర్వాత కింగు. బత్షెబ ఎందుకు ఏడుస్తున్నావు?
నా తర్వాత నీ కొడుకే, నీ కుమారుడే, నీ సన్, మై సన్ కింగ్ అవుతాడు నా తర్వాత. ఎలా చెప్పాడు? ఏం నచ్చింది? ఎక్కడ తేడా పడింది? ఎక్కడ మారిపోయింది? ఎక్కడ మార్పు వచ్చేసింది? దావీదులో బత్షెబాలో. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడంటారు? దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఎక్కడంటే బత్షెబా తాను చేసిన పాపము నిమిత్తమై దేవుని సన్నిధిలో మూలుగులతో దేవుణ్ణి కదిలించింది. ఆమేన్, ఆమేన్. మూలిగింది. దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఉపవాసాలుండి దేవుని ఆత్మను కదిలించింది. ఆమేన్, ఆమేన్. మరి లేకపోతే కాదన్నా అని ఒకవేళ అంటే దావీదుకు భార్య లేరా? రాజు కూతురు చేసుకున్నాడు దావీదు. సౌలు కూతురు అయిన మీకాయ, ఆమె మరి రాణి కదా. ఇంకా పక్క దేశాల నుంచి కూడా తెచ్చుకున్నాడు దావీదు. మరి రాణి, వాళ్ళు కూడా రాణి, వాళ్ళ నాన్న రాజు. మరి వాళ్ళ గర్భం నుంచి వచ్చిన వాళ్ళు రాజు అవ్వచ్చు కదా. మరి ఎవ్వరు కాంది ఒక వ్యభిచారి భర్తను చంపిన దాని గర్భంలో నుంచి వచ్చిన కుమారుడు రాజు అవుతాడని ఎలా అన్నాడు అంటే, బత్షెబా దేవుని సన్నిధికి వెళ్ళి తనను తాను దీనత్వం కలిగి ఉపవాసాలుండి తన కుమారుని కోసం, తన పాపము నిమిత్తమై దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి తన పాపాలు ఒప్పుకొని దేవునికి తనను తాను సమర్పించుకుంది. ఆమేన్, ఆమేన్. ఆ సమర్పణను బట్టి, తన ప్రార్థనను బట్టి, తన స్థితిని బట్టి, తన భక్తిని బట్టి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనగా యెహోవా ఆత్మ దావీదులో నుంచి బత్షెబాతో మాట్లాడి, నీ గర్భంలో పుట్టిన సొలొమోను మహారాజే రాజు అవుతాడు, నా తర్వాత కింగ్ అవుతాడు. హల్లెలూయా. బాగానే ఉంది, ఓకే, సంతోషపడింది. ఇంకా బయటికి రాకుండా గదిలోనే, రాజగదిలోనే, ఆ రాజు ఉండే సింహాసనం ఎదుట గదిలో ఆమె ఉంది. ఆమె చుట్టూ బందోబస్తు, ఆమె చుట్టూ పనిగత్తెలు. ఆమె బాగా ఎంజాయ్గా బ్రతుకుతూ దగ్గరకు వచ్చాడు కుమారుడు దగ్గరకు వచ్చాడు. రాజు అవ్వడానికి దగ్గరకు వచ్చాడు. అంటే ఇది వరకు వచ్చాడు రాజుగా, ఇది వరకు తన కుమారుడు ఒకరు వచ్చాడు. అభిషాలోము వచ్చాడు. అభిషాలోము రాజు కావాలనుకున్నాడు. ఈ అభిషాలోము రాజు కావాలి. అభిషాలోము దావీదు పెద్ద కుమారుడు. ఇతను కుమారుడే, పెళ్లి చేసుకున్నాడు, భార్యకు పుట్టినవాడే. ఇతను రాజు అవ్వాలి యాక్చువల్గా అయితే ఇతను చనిపోతాడు. ఆ తర్వాత మరలా వస్తారు. అయినా కూడా ఈమె బత్షెబా పట్టించుకోదు. ఎందుకంటే అప్పటికి సొలొమోను మహారాజు చిన్నవాడు, బాలుడు. హల్లెలూయా. చూడండి, తన కుమారులు, దావీదు కుమారులు రాజు అయ్యేంత వయసుకు వచ్చినా కూడా ఈమె కుమారుడు అంటే చిన్న బాలుడే సొలొమోను. అంటే అప్పటికి వయసు ఎంత డిఫరెంట్ ఉంటుంది. అందుకోసమే ఆ వయసు డిఫరెంట్ బట్టే ఆ వయసులో ఉన్నారు కనుక వారు ఆ వయసులో ఉన్న దావీదు కుమారులు బత్షెబాను బెదిరియడం మొదలు పెట్టారు. చంపేస్తాం నిన్ను, లేపేస్తాం నిన్ను, నువ్వేంది నీ బ్రతికేంది, ఎవరి భార్య నువ్వు, ఎక్కడ దానివి నువ్వు, ఎవరి భార్య ఎక్కడ దానికి, ఎక్కడ పుట్టావే నువ్వు, ఒక పనుని భార్య నువ్వు, నేను తెచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నాను మా నాన్న పనికి మాట్లాడు అని ఎక్కడికి వెళితే అక్కడ మాట్లాడడం, తిట్టడం, సూటు పోటీ ಮಾಡడం, చంపడం, దొరికితే చంపేస్తాము అన్నంతగా కోపంతో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొదటి భార్య పిల్లలు, ఇద్దరు భార్యలు అనుకోండి, మొదటి భార్య పిల్లలకు రెండో భార్య పిల్లలకు పడదు. పెళ్లి చేసుకుంటేనే. హల్లెలూయా. ఒక కుటుంబం దగ్గరికి వెళ్తే ఏమ్మా అని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నాన్న పెద్ద భార్య, ఈమె రెండో భార్య. అమ్మాయి చెప్తుంది, అన్నా మమ్మల్ని పట్టించుకోరు వాళ్ళు, మేమంటే పీకల్లా కోపం వాళ్ళకు, మాతో ఎప్పుడో ఒకసారి మాట్లాడతారు, మేమంటే నచ్చదు వారికి. ఎవరికి? పెద్ద భార్య అంటే ఫస్ట్ భార్య, మొదటి భార్య కుమారులకు కుమార్తెల కంట ఈ రెండో భార్య పిల్లలు నచ్చరన్నా. మేమంటే మమ్మల్ని చూస్తే చీ అంటారు.
ఎప్పుడో ఒకసారి మాట్లాడతారు మాతో. అంటే పెళ్లి చేసుకున్న భార్యతో మాట్లాడడానికి, పెళ్లి చేసుకున్న భార్య పిల్లలతో మాట్లాడడానికి పెద్ద భార్య పిల్లలు ఎంత నామాష అయిపోయింది, వాళ్ళకి ఎంత ఇబ్బంది అయిపోయింది. అలాంటిది దావీదు రాజై ఉండి రాజు కుమారులు ఒక పనిగత్తెను పనిచేసే, తన దగ్గర పనిచేసే పనివాని భార్యను పెళ్లి చేసుకుంటే ఇక తన కుమారులు ఏమంటారు? ఆలోచించండి ఒకసారి. ఏమంటారు? ఎలా చంపేసినారు? మాటలు చంపేశారు, చచ్చింది. ఒక్కసారి ఒక 5 నిమిషాల సుఖం కోసం బత్షెబ ఆశపడి ఆమె బ్రతికినంత వరకు సొలొమోను మహారాజు సింహాసనం మీద కూర్చున్నంత వరకు నరకయాతన అనుభవించింది. ఆమె ఎలా అనుభవించిందని చూపిస్తారు రెఫరెన్స్ కూడా మీకు. నరకయాతన ఒక 5 నిమిషాలు తప్పు చేసి 5 నిమిషాల పనికి లోబడింది దావీదుకు. కొన్ని సంవత్సరాలు నరకయాతన అనుభవించింది. పెద్ద కుమారుడు తిట్టడమే, చిన్న కుమారుడు తిట్టడమే, పెద్ద భార్య తిట్టడమే, చిన్న భార్య తిట్టడమే, మూడో భార్య తిట్టడమే, నాలుగో భార్య తిట్టడమే, ఫస్ట్ కుమారుడు తిట్టడమే, రెండో కుమారుడు తిట్టడమే, పెద్ద కూతురు తిట్టడమే, రెండో కూతురు తిట్టడమే. ఇటు వెళ్తే భార్య తరపు బంధువులు తిట్టడమే, అటైతే పెద్ద భార్య బంధువులు తిట్టడమే, రెండో భార్య బంధువులు తిట్టడమే, అందరు తిట్టడమే. బత్షెబను, నువ్వు పన్నుని భార్యవే, హల్లెలూయా. మాటలతో చంపేశారు. అయితే ప్రవచనాన్ని పట్టుకున్నది, నా కుమారుడు ఖచ్చితంగా ఈ ఇజ్రాయేలు దేశానికి రాజు అవుతాడని నిరీక్షణతో బత్షెబ ఉంది. హల్లెలూయా. ఆ సమయం రానే వచ్చేసింది. ఆ సమయం వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు సొలొమోను మహారాజు, అనగా సొలొమోను మహారాజు ఎవరన్నా వాళ్ళ ఆయన కొడుక, వాళ్ళ అమ్మ కొడుక? ఎవరు సొలొమోను మహారాజు? ఎవరు? అమ్మో, ఎవరు సొలొమోను మహారాజు? ఎవరమ్మా? నీ కొడుకైన సొలొమోను మహారాజే నా తర్వాత రాజు అవుతాడు, నా తర్వాత కింగ్ అవుతాడు అని చెప్పాడు. ఈ సొలొమోను మహారాజు వయసుకు వచ్చాడు, బాగా మంచి ప్రాయానికి వచ్చాడు, మంచి యవన వయసుకు వచ్చాడు. మంచి యవన వయసులో పిటపిటలాడుతున్నాడు సొలొమోను మహారాజు. ఇంకా లైన్ లోకి వచ్చేసాడు, ఇంకా సింహాసనం మీద కూర్చోవాలి. ఇక్కడ అయ్యగారు సొలొమోను మహారాజు లైన్ లోకి వచ్చాడు. పట్టాలు ఎక్కేయాలని సిద్ధంగా ఉంది బత్షెబ హుషారుగా ఎలక్ట్ గా ఉంది. ఈ సొలొమోను మహారాజు యవన వయసులో బాగా నిగనిగలాడుతున్నాడు. ఇక్కడ దావీదు వచ్చేసరికి దావీదు ముసలోడే మంచాన పడ్డాడు. హల్లెలూయా. దావీదు ఏమయ్యాడు? ముసలోడై మంచాన పడ్డాడు. ఇప్పుడు ఈ బత్షెబ కొడుకు సొలొమోను ఎవరు సింహాసనం మీద కూర్చోబెట్టాలి? సింహాసనం కూర్చుంటాను నేను పోతే ఈ దావీదు భార్యలు అంటారు, దావీదు కుమారులు అంటారు. ఎవరిని? బత్షెబను అంటారు, బత్షెబ కొడుకుని అంటారు. ఇప్పుడు ఎవరు కూర్చోబెట్టాలి సింహాసనం మీద అంటే దావీదే కూర్చోబెట్టాలి. దావీదు ముసలోడై మంచాన పడ్డాడు. ఆయన చూసుకోవడానికి ఒక వయసు అమ్మాయిని పెట్టారు. ఆ కాలంలో వైద్యులు లేరు కదా, బాడీకి ఈటెక్కి కొన్ని రోజులు బతుకుతాడని మంచి వయసు అమ్మాయి, మంచి యవన ప్రాయం కలిగిన అమ్మాయిని పెట్టారు పక్కన నర్సుగా. అన్ని మంచాన్ని దావీదు అయిపోయింది బొమ్మ. చనిపోవడానికి, మరణానికి దగ్గరకు వచ్చేసాడు దావీదు. ముసలివాడైపోయాడు. బత్షెబ ఏమో వయసులో ఉంది, దావీదేమో ముసలివాడైపోయాడు. సొలొమోను మహారాజు ఏమో మంచి ప్రాయానికి వచ్చాడు, మంచి యవన వయసుకు వచ్చాడు. ఈ దావీదేమో ముసలివాడైపోయాడు, మంచాన పడ్డాడు. అందుకే నేను చెప్పా, కొడుకులు మంచి వయస్సు కలిగిన వారు, కొడుకులు ఒక్కొక్కరు దాదాపు బత్షెబ వయస్సు కలిగిన వారు. అందుకే కొడుకులు చంపడానికి ప్రయత్నం చేశారు, కొడుకులు లేపేయడానికి ప్రయత్నం చేశారు, కొడుకులు మాటలతో చంపేశారు బత్షెబను. ఆమె చేసిన 5 నిమిషాల పనికి 5 నిమిషాల సుఖం కోసం జీవితాంతం కొన్ని సంవత్సరాలు నరకయాతన అనుభవించింది బత్షెబ. నువ్వు చేసే 5 నిమిషాల పనికి, నువ్వు చేసే చిన్న తప్పుకు, నువ్వు చేసే చిన్న పొరపాటుకు, నువ్వు చేసే చిన్నదే, ఇది ఏం కాదులే అనుకుంటావు, ఇది చిన్నదే అనుకుంటావు, ఇది చిన్న పొరపాటు అనుకుంటావు. కానీ దాని ద్వారా నీకు తెలియదు, కానీ నువ్వు జీవితాంతం నరకయాతన అనుభవించాలి. హల్లెలూయా. ఏమి విత్తుతావు అదే పంట కోస్తావు. నువ్వేం మాట్లాడతావు అదే తిరిగి నీతో పాటు వస్తుంది. నువ్వేమి విత్తుతావో ఖచ్చితంగా ఆ పంట కొయ్యాల్సిందే. విత్తింది బత్షెబ పాపం, విత్తిన పాపపు పంటను దాదాపు కొన్ని సంవత్సరాలు కోస్తూనే వచ్చింది. నిరాశ లేదు, ఆశ కలిగి ఉంది, విశ్వాసం
కొడుకును సింహాసనం మీద కూర్చోబెడతాడని. నా కొడుకు సింహాసనం మీద కూర్చుంటే నాకు కష్టాలు ఉండవు, శ్రమలు ఉండవు, అన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడైనా నాకు సుఖం వస్తుంది, అప్పుడైనా నా పిల్లలకు సేఫ్టీగా, జాగ్రత్తగా, గర్వంగా నా పిల్లలు బ్రతుకుతారని ఒకే ఒక్క విశ్వాసంతో దేవుని యందు విశ్వాసం కలిగి, దావీదు యందు నమ్మిక కలిగి బత్షెబ కనిపెట్టుకోని ఉంది. హల్లెలూయా. ఆ దినం వచ్చేసింది. ఇంకా ఈ బత్షెబ సొలొమోను మహారాజును సిద్ధపరుస్తుంది. రాజరికం ఇచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాలని. అయితే ఈ రెండో కుమారుడు అనగా మూడో కుమారుడు, అబిషాలోము తర్వాత పుట్టినవాడు మూడో కుమారుడు. ఈ సొలొమోను మహారాజు అందరికంటే లాస్ట్ వాడు. ఈ రెండోవాడు అబిషాలోము, ఈ మూడోవాడు అబిషాలోము తర్వాత పుట్టినవాడు మూడోవాడు అంటోనియా. ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఈ వ్యక్తి అక్కడున్న మంత్రులను, ప్రధాన మంత్రులను మొత్తాన్ని పిలిచాడు. పెద్దలను పిలిచి, అందరిని పిలిచి, ఒక గొప్ప పెద్ద విందు పెట్టి, ప్రవక్తలను పిలిచి, యాజకులను పిలిచి, అందరిని పిలిచి సింహాసనాన్ని రెడీ చేసి, సింహాసనం మీద నా తండ్రి తర్వాత నేనే రాజని కూర్చోవడానికి అన్ని సిద్ధం చేసి సిద్ధపడ్డాడు. జస్ట్ 5 నిమిషాలు అంతే. 5 నిమిషాల్లో సింహాసనం మీద కూర్చుంటాడు. ఎవరు? దావీదు కొడుకు అంటోనియా సింహాసనం మీద కూర్చుంటాడు. ఇక బత్షెబ గుండె పగిలిపోయింది. హల్లెలూయా. మనకి ఏమైనా తట్టుకుంటాం కానీ మన పిల్లలు అంటే మాత్రం మనం ఊరుకోం, చంపేస్తాం. మన పిల్లలకు అన్యాయం జరుగుతుందంటే మనం ఊరుకోం, లేపేస్తాం ఖచ్చితంగా. అడ్రస్ ఉన్నాం కదా. హల్లెలూయా. ఇంతవరకు నా కుమారుడు రాజు అవుతాడు అనుకున్నా కానీ ఇప్పుడేంటి, దావీదు మూడో కుమారుడు రాజే కూర్చున్నాడు, మరి నా కుమారుడు పరిస్థితి ఏంది? అయితే ఇతను రాజు అయి కూర్చుంటే నా పిల్లలను చంపేస్తారు, నన్ను చంపేస్తారని బత్షెబ చాలా వేదనతో, కన్నీళ్లతో కూర్చొని దావీదు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంది. రాజా చూడండి, ఎందుకు ఇంత బత్షెబ నరకయాతన అనుభవించిందా లేదా, బత్షెబను చంపడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనే రెఫరెన్స్ చూపిస్తాను మీకు. చూడండి, అదొక రెఫరెన్స్ చూపించి నేను ముగిస్తాను. 2 సమూయేలు గ్రంథం